9 కోట్లు వాటాలు బలవంతంగా లాక్కున్నారు. వారు ఇచ్చినంత తీసుకుని సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ వాటాలని జగన్కేనని విక్రాంత్ రెడ్డి చెప్పారు. అతను చెప్పింది చేయాలంటూ జగన్ ఆదేశించారు. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలు అరవిందో పరం కేవీరావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు. వైకాపాయంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాష్టీకాలు దోపిడీని కళ్ళకు కట్టే మరో ఉదంతం వెలుగు చూసింది. కాకినాడ పోర్టు సెజ్జులోని 3,600 కోట్ల విలువైన వాటాను కారు చౌకగా కొట్టేయడానికి జగన్ కుట్ర పనితే దాన్ని ఆయన బాబాయ్ వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేసిన వైనం బాధితుడి ఫిర్యాదుతో బయటపడింది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడతామని, అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని, మీ వ్యాపారాలను ముగించేస్తామని తమను బెదిరించి ఒత్తిడి చేసి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కాకినాడ సెజ్జులోని 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్ణాటి వెంకటేశ్వర కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. మొత్తంగా 3,000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. నేరపూరిత బెదిరింపు ఐపీసీ 506, బెదిరింపు ఐపీసీ 384, మోసం ఐపీసీ 420, నేరానికి ప్రేరేపించిన ఐపీసీ 109, ఫోర్జరీ ఐపీసీ 467, నేరపూరిత కుట్ర 120B, వ్యవస్థీకృత నేరం BNS 111 సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడైన వై విక్రాంత్ రెడ్డి, వైకాపా ఎంపీ వి విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం LLP ఆడిట్ సంస్థలో అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. కేవీరావు ఫిర్యాదులోని ప్రధాన అంశాలు: కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,15,950 షేర్లు ఉండేవి, అంటే 41.12% వాటా. KSPL 2014-15లో 491.47 కోట్లు, 2015-16లో 421.32 కోట్లు, 2016-17లో 417.69 కోట్లు, 2017-18లో 439.57 కోట్లు, 2018-19లో 576.53 కోట్లు, 19-20లో 628.7 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది కాకుండా 2019-20 నాటికి 240 కోట్లు నగదు నిల్వలు ఉన్నాయి. కాకినాడ సెజ్కు పొన్నాడ, మూలపేట, రమణక్కపేట 8,320 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో హెచ్పిఎల్కి కేవీఆర్ గ్రూప్కి 48.74% వాటా ఉంటే మిగతా వాటా GMRది. 2019లో జగన్ ముఖ్యమంత్రి KSPL కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు ఏపీ మారిటైమ్ బోర్డు నుంచి సహకారం కోరబడింది. KSPLని థర్డ్ పార్టీ టేక్ ఓవర్ చేస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రైవేట్ రంగంలోని ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండటం, నామమాత్రపు అప్పులు కలిగి ఉండటమే దీనికి కీలకమైనటువంటిది. దీనికి ప్రధాన కారణం 1990లో KSPL ఏపీ ప్రభుత్వం మధ్య రాయితీ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం KSPL స్థూల రాబడిలో 22% రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ నేపథ్యంలో 2014-19 మధ్య జరిగిన అన్ని వ్యవహారాలపైన వైకాపా ప్రభుత్వం PKF శ్రీధర్ అండ్ సంతానం LLPతో ఆడిట్ చేయించింది. KSPL రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో నివేదిక సమర్పించింది. దాన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయాలంటూ నన్ను బెదిరించారు. విక్రాంత్ రెడ్డితో భేటీ ముగిసిన తర్వాత నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం నేను ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వాటాల బదిలీకి ఒప్పందాలను సిద్ధం చేస్తున్నామని, అందుకు సహకరించాలని 3 రోజుల తర్వాత విక్రాంత్ రెడ్డి నాకు సమాచారం ఇచ్చారు. వరుణ లా అసోసియేట్స్ LLP డాక్యుమెంటేషన్ సిద్ధం చేస్తుందని చెప్పారు. ఆ సంస్థ KSPL కేసెజ్తో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపింది. వాటిని బట్టి వారు కార్పొరేట్ డిపాజిట్ ఒప్పందం సిద్ధం చేస్తున్నట్టు ఒప్పందం కుదిరినప్పుడు 100 కోట్లు డిపాజిట్ కింద చెల్లించనున్నట్టు అర్థమైంది. ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్న క్రమంలో KSPL కేసెజ్లోని వాటాలని అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి అమ్ముతున్నట్టు తెలిసింది. KSPLలోని వాటా విలువ నిర్ణయించేందుకు అరబిందో సంస్థ చెన్నైకి చెందిన మనోహర్ చౌదరి అండ్ అసోసియేట్ నియమించింది. 10 ముఖ విలువ కలిగే ఒక్కో షేర్ విలువను 229.42గా ఆ సంస్థ తేల్చింది. మొత్తం 41.12% వాటాల విలువని 494 కోట్లుగా లెక్కించింది. ఇది వాస్తవ విలువను ఏమాత్రం ప్రతిబింబించట్లేదంటూ తీవ్ర నిరసన తెలిపాను. కంపెనీ నికరాస్తుల విలువ గత కొన్నేళ్లలో ఆర్జించిన లాభాలు, భవిష్యత్ రాబడుల సామర్థ్యం తదితరాల ఆధారంగా వాటా విలువ నిర్ణయించాలి తప్ప ఆదాయ పన్ను నియమావళి ఒక్కటే ప్రాతిపదికగా తీసుకుని షేరు విలువ నిర్ణయించడం సరికాదని వాదించాను. KSPLలో 41.12% వాటా విలువ 2,500 కోట్ల కంటే తక్కువ ఉండదని, అతి నామమాత్రపు ధరకు వాటాలు లాగేసుకోవడం సహేతుకం కాదని విక్రాంత్ రెడ్డికి వివరించాను. అరబిందో సంస్థ పేరిట చట్టబద్ధంగా వాటాల బదిలీ కావాలి కాబట్టి 494 కోట్లు చెల్లిస్తున్నామని, ఇస్తున్న దాంతో సరిపెట్టుకోవాలని విక్రాంత్ రెడ్డి అని బెదిరించారు. తాను చెప్పినట్టు వెనకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిన్ను, నీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి జైల్లో వేస్తాను, ఇతర వ్యాపారాలు నిలిపివేస్తామంటూ భయపెట్టారు. దీంతో వాటా బదిలీ ఒప్పంద పత్రం మీద సంతకం చేయడం తప్ప నాకు ప్రత్యామ్నాయం లేకపోయింది. వాటా కొనుగోలు ఒప్పంద పత్రాల మీద సంతకాలని పూర్తయిపోయాక విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి నన్ను విజయవాడకు పిలిపించి అప్పటి సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటి వరకు జరిగిన వ్యవహారాలను విక్రాంత్ రెడ్డి జగన్కు వివరించారు. వాటిపై నిరసన తెలిపేందుకు నేను ప్రయత్నించగా జగన్ నన్ను మాట్లాడనివ్వలేదు. విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే చేయాలని నన్ను ఆదేశించారు. దీన్ని బట్టి ఇదంతా జగన్ కోసమే జరుగుతుందని నాకు తేట తెలమైంది.
వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం మిగతా 394 కోట్లను KHPLకి 2021 ఫిబ్రవరి 9ని చెల్లించారు. దీంతో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో హెచ్పిఎల్కి ఉన్న 41.12% షేర్ హోల్డింగ్ అరబిందోకు పూర్తిగా బదిలీ అయిపోయింది. ఆగమేఘాల మీద ఈ వాటాలు బదిలీ చేయించుకున్నారు. KSPLకు అప్పులు ఇచ్చిన తమ అనుమతి లేకుండా వాటాల బదిలీ జరగడంపై యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాల అభ్యంతరం తెలిపాయి. రుణ సదుపాయం కోసం మరే ఇతర బ్యాంకును ఆశ్రయించేందుకు వీలు లేకుండా కంపెనీని డీబార్ చేసి రెడ్ ఫ్లాగ్ పెట్టాయి. దీంతో మొత్తం రుణాలు క్లియర్ చేసి రెడ్ ఫ్లాగ్ తొలగించాలంటూ KSPL కోర్టును ఆశ్రయించింది. KSPLలోని వాటాల్లో మార్పు చేర్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. విక్రాంత్ రెడ్డి సూచన మేరకు షేర్ హోల్డింగ్లో మార్పులకు అనుమతి కోరుతూ KSPL నాటి ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. పెట్టుబడులు మౌలిక వస్తువుల శాఖ 2020 డిసెంబర్ 24 అందుకు అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియను విక్రాంత్ రెడ్డి దగ్గరుండి నడిపించారు. వాటాలను అరబిందో పరమయ్యాక అంతకుముందు ఆడిట్ నివేదికలో పేర్కొన్న 965 కోట్ల నష్టాన్ని 9.03 కోట్ల కుదించుకున్నారు. అరబిందో పేరిట వాటాల బదిలీ జరిగిపోయిన తర్వాత 2020, 21, 21, 22, 22, 23, 23, 24 ఆర్థిక సంవత్సరాలు ఆ కంపెనీ 102 కోట్లు డివిడెండ్ కింద పొందింది. అరబిందో గ్రూపుల్లోని వేర్వేరు కంపెనీలకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ 280 కోట్లు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ల కింద చెల్లించింది. అరబిందో సంస్థ ప్రాజెక్టులు KSPLలోని కామధేనుగా వినియోగించుకున్నారు. 2020 మే నుండి 2021 ఫిబ్రవరి మధ్య ఈ దందాలన్నీ జరిగాయి. రాష్ట్రంలో అధికారం మారడంతో నా ఆస్తుల కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నాను అంటూ ఇందులో జగన్ మీ వాటాలు కావాలంటున్నారు, కాదాలంటే జైలే గతి అన్నారు. ఆ తర్వాత ఎంత కొంటున్నారు చెప్పకుండా ఆయన సంతకాలు చేయించుకున్నారంటూ ఆయన చేసినటువంటి కంప్లైంట్ని హైలైట్ చేశారు. ఇందులో డైరెక్ట్గా జగనే పాత్రధారిగా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో జగన్ మీద కూడా కేసు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మరి CBIకి, EDకి ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కనబడుతోంది.